పులివెందుల ఒంటిమిట్ట ఫలితంపై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవడం సంతోషంగా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. గత ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయనీయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. నామినేషన్ వేస్తే వారిని బెదిరించారన్నారు పవన్ కళ్యాణ్. 3 దశాబ్దాల తర్వాత ఓటు వేశామని స్థానికులు చెబుతూ ఉంటే పులివెందులలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు ఆయన. వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది, ప్రభుత్వ అధికారులు పోలీసుల పనితీరు భేష్ అంటూ కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోని కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు ఆయన. మరి ముఖ్యంగా బాణాసంచాకు సంబంధించిన విషువల్స్ మీరు చూడొచ్చు, అక్కడ సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది. అయితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా ఇటు పులివెందుల అలాగే ఒంటిమిట్టకు సంబంధించి జరిగిన ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఫలితాలకు సంబంధించి ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా ఒకటే అంటున్నారు ఆయన, ఆ ఫలితాలు ఆనందాన్ని ఇస్తున్నాయి, సంతోషాన్ని ఇచ్చాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇంకా పవన్ ఏమంటున్నారంటే, పులివెందుల ఒంటిమిట్ట ఫలితానికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలవడం సంతోషంగా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయలేదు, నామినేషన్ వేస్తే వారిని బెదిరించారు. 3 దశాబ్దాల తర్వాత ఓటు వేశామంటూ స్థానికులు చెబుతూ ఉంటే పులివెందులలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ కవ్వింపు చర్యలకు దిగిందంటున్నారు ఆయన. ప్రభుత్వ అధికారులు పోలీసుల పనితీరు భేష్ అంటూ కూడా వాళ్ళని అభినందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి